మిస్టర్ అండ్ మిసెస్ మహి హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లె వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 19 నిమిషాలు. డ్రామా, రొమాంటిక్, స్పోర్ట్స్, క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా. విడుదల తేదీ 31 మే 2024. మహేంద్ర ఒక టాలెంటెడ్ క్రికెటరు, కాకపోతే అతను ఫెయిల్ అవుతూ ఉంటాడు. అతనికి టాలెంట్ ఉన్నా కూడా ఏదో ఆ దురదృష్టం వెంటాడుతున్నట్టుగా అతను ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటూ ఆ తండ్రితోటి కూడా చీత్కారాలు పొందుతూ ఉంటాడు. సో తనలో ఉన్న టాలెంట్కి తనకు సరైన ఇది వస్తలేదని చెప్పే ఒక బాధ కన్నా కూడా తండ్రి తనని ప్రోత్సహించట్లేదనే బాధే ఎక్కువ అతనికి ఉంటుంది. సో అతని మహి అని పిలుస్తుంటారు. అతనికి ఒక పెళ్లి సంబంధాన్ని చూస్తాడు తండ్రి. ఆ అమ్మాయి పేరు కూడా మహిమ, ఆ అమ్మాయి కూడా మహే, డాక్టర్ అమ్మాయి. అయితే కుటుంబ నేపథ్యం ఏంటంటే వీళ్ళకి స్పోర్ట్స్ షాప్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ షాపులో ఈ అబ్బాయిని కూర్చోబెడతారు. సో ఇతనికి ఒక అన్న ఉంటాడు, అతను సక్సెస్ఫుల్ క్రికెటరు. అయితే తండ్రిగా చేసిన కుముద్ మిశ్రా పర్ఫార్మెన్సు అందరికన్నా నంబర్ 1లో ఉంటుంది ఈ సినిమాలో. ఆ తర్వాత రాజ్ కుమార్ రావు నటన బాగా మెప్పిస్తుంది. అట్లాగే సర్ప్రైజింగ్లీ జాహ్నవి కపూర్, శ్రీదేవి కూతురు మహిమగా అద్భుతమైన పర్ఫార్మెన్సు చూపించింది. క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమాలో ఎటువంటి అసభ్య సన్నివేశాలు లేకు, చాలా నీట్గా ఫ్యామిలీ అంతా చూసేటట్టుగా చాలా అద్భుతంగా తీశారు. అయితే జాహ్నవి కపూర్ టైట్ ఫిట్లు, ఆ టైట్ డ్రెస్సెస్ మాత్రమే కొంచెం యువతకు అలరించేటువంటి అంశాలు. సో మామూలు క్రికెటర్ డ్రెస్సులు లాగానే ఆమె డ్రైవ్ షార్ట్స్ అవి కొట్టినప్పుడు చాలా ఒత్తుకుపోయినటువంటి డ్రెస్సులతో కొంచెం ఎరోటిక్గా చూపించారు. శరణ్ శర్మ ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ రైటర్ కాగా, హిరు జోహార్ మరియు కరణ్ జోహార్లు, ఇంకా అపూర్వ మెహతా ఈ సినిమాకి నిర్మాతలు. ఇక నిఖిల్ మెనోత్రా ఈ సినిమాకి మరొక రైటర్, ఈ సినిమాకి రైటరు అంటే డైరెక్టర్తో పాటు రైటర్ అతను కూడా. శరణ్ శర్మ యొక్క దర్శకత్వ ప్రతిభకి పట్టం కట్టినట్టుగా ఉంటుంది, అంటే అర్థం పట్టే విధంగా ఉంటుంది సినిమా. సో ఎందుకంటే పట్టం ఎందుకన్నానంటే ఈ సినిమా ద్వారా అతనికి ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు వచ్చే విధంగా ఎమోషన్స్ని పలికించాడు అతను. అయితే ఇదంతా ఈ ఫెయిల్ అయ్యేటువంటి క్రికెటర్కి అన్న ఉంటాడని ఇందాక చెప్పుకున్నాం కదా, అతను సక్సెస్ఫుల్ క్రికెటరు. ఇంకా అన్నను చూపించి చూడరా మీ అన్న ఎంత పైకి వచ్చాడు, నువ్వేంట్రా ఇలా అయిపోయావని కుముద్ మిశ్రా అంటున్నప్పుడల్లా బాధ కలుగుతుంది. వాళ్ళ షాప్లో గోడ కొన్ని మహేందర్ సింగ్ ధోనితోనూ, రాహుల్ ద్రావిడ్తోనూ ఇలా ఫేమస్ క్రికెటర్స్ తోటి, అంటే నేపథ్యం కూడా అప్పటి ఆ క్రికెటర్స్ వాళ్ళు ఏలినటువంటి సమయంలో తీసిన సినిమాగా మనకు చూపించారు. సో అన్ని పటాల మధ్యన నీ పటం ఉండాలని నేను కోరుకున్నాను, కానీ నువ్వు అందులో లేవు అని చెప్పేసి చెప్తాడు. అయితే అక్కడ వాళ్ళ అన్న ఫోటో మనకు కనబడకపోవడము ఒక విశేషము. అయితే సరే అటువంటి ప్లేస్లో ఉండాలి అంటే ఈ ప్లేస్ జాగా పెట్టుకో డాడీ, ఈ ప్లేస్లో నేను వస్తాను అని చెప్పి అంటాడు. కాకపోతే వాళ్ళు అన్నది కట్అవుట్ మాత్రం బయట పెద్ద చూస్తాడు. కానీ తల్లి అంటుంది అతను కూడా హ్యాపీగా లేడు, అతని బాధలు అతనికి నేను అనుకుంటున్నావు కానీ అతను ఆనందంగా ఉన్నాడని లేడు అని చెప్పి తల్లి కొడుకు గురించి, పెద్ద కొడుకు గురించి చెప్తుంది. ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధం కుదిరితే పెళ్లి సంబంధం కుదిరినటువంటి డాక్టరు ఎవరైతే ఉన్నారో జాహ్నవి కపూర్, అమ్మాయి క్యారెక్టర్ పేరు మహిమ. తండ్రి ఏం చెప్తాడంటే నా కూతురు నంబర్ 1 చదువులో నంబర్ 1, 10థ్లో టాప్ వచ్చింది, టాప్ చేసింది, ఇంటర్మీడియట్లో టాప్ చేసింది, ఎంబీబీఎస్లో టాప్ చేసింది, అన్నిట్లో కూడా టాప్ ఆ అమ్మాయి. మరి నీ కొడుకు గురించి చెప్పండి అంటే ఇతను నా కొడుకు కూడా టాప్, అన్నిట్లో టాప్ అని చెప్పేసి గొప్పగా చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ సంబంధం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తండ్రితో అంటాడు, ఏం నాన్న నా గురించి అబద్ధాలు చెప్పావు నువ్వు, నేను ఎందులో టాప్ చేశాను, నేను క్రికెట్లో నేను సెలెక్షన్ కావడాక ఇబ్బంది పడుతున్నాను కదా, అంటే నీ ఒరిజినల్గా చెప్తే ఎవడు నేను పెళ్లి చేసుకోడరా, నేనంటే నేను తిడతాను కానీ నీకు సంబంధం రావద్దని నేను కోరుకోను కదా అని చెప్పేసి తండ్రి అంటాడు కుముద్ మిశ్రా. సో ఇక అతను అట్లా కాదు అని చెప్పేసి ఆ పెళ్లి పిల్లను ఒక దగ్గర పిలుచుకొని, అంటే కాబోతున్న పెళ్లి కూతుర్ని పిలుచుకొని ఆ అమ్మాయికి పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయికి చెప్పేస్తాడు, నేను జీరోని, నేను మా నాన్న చెప్పినవి అబద్ధాలు, నేను సక్సెస్ఫుల్ పర్సన్ని కాదు, ఫెయిల్యూర్ పర్సన్ని, ఒక ఫెయిల్యూర్ క్రికెటర్ని నేను, నన్ను కేవలం షాప్లో ఒక స్పోర్ట్స్లో పెట్టాను, నాకు అది ఇష్టం లేదు, అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నాకు స్థానం కావాలి కాబట్టి ఎన్నోసార్లు ఛాన్స్ అడిగి అంతకుముందు బతికినాడు చూపిస్తారు, 2 సార్లు కూడా సెలక్షన్స్లో గెలవాడు ఇతను, అంటే నెగ్గడు, సెలక్షన్స్లో సెలక్షన్ కాడు, కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి నేను ఇట్లా జరిగింది నా విషయం అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆమె సరే అని చెప్పేసి ఇంకా పెళ్లి సంబంధం ఫెయిల్ అయిపోయిందని చెప్పి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అనూహ్యంగా అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటుంది. ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పి వాళ్ళ ఇంట్లో అడుగుతారు. అబద్ధాలు చెప్పాడు, అసలు వాళ్ళు వాళ్ళది ఏమన్నా స్పోర్ట్స్ తయారీ ఫ్యామిలీ అనుకున్నాం, బ్యాటరీ తయారీ కంపెనీ అనుకున్నాం, కానీ వాళ్ళ అబద్ధాల తయారీ కంపెనీ కాదు అని చెప్పేసి ఒక పని చేస్తుంది హీరోయిన్ జాహ్నవి కపూర్ వాళ్ళ అమ్మ.
అన్న తర్వాత లేదు అతను నిజాయితీగా చెప్పాడు. అటువంటి నిజాయితీ ఉన్న భర్త నాకు దొరికితే జీవితంలో నేను చాలా సక్సెస్ అవుతాను, బాగుపడతాను. సో, కాబట్టి అతని నిజాయితీతోటి నాకు భర్త కావాలని చెప్పేసి జాహ్నవి కపూర్ కోరుకుంటుంది. చాలా ఆనందపడతారు. పెళ్లి జరుగుతుంది. జరిగిన తర్వాత ఇతను సెలక్షన్స్‌కి వెళ్తుంటాడు, బాధపడుతుంటాడు. ఇట్లా కుదురుతున్న టైంలో ఒక దగ్గర క్రికెట్ ఈమె ఆడడం చూస్తాడు. అమ్మాయి ఆడడం. ఎవరు? హీరోయిన్ తన భార్య ఆడుతుంటే చూస్తాడు. అయితే ఇక్కడ జాహ్నవి కపూర్ శరీరం ఫిజిక్ గురించి చెప్పాలి, నిండైన వక్షోద్వయాలతో, చక్కటి పిరుదులతో అసలు ఆ అమ్మాయి ఆ టైట్ ఫిట్లో ఎంత అలరించిందంటే చాలా ఎరోటిక్గా కనిపించింది ప్రతి సన్నివేశంలో. అంతేకాకుండా నటనలో కూడా సన్నివేశంలో కనబడిచినటువంటి ఆ ఫిజిక్తో పాటు సరైన అందం కనబడింది. క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చిన టెంప్టింగ్ శరీరంతో ఆమె కనిపించి ఆ తర్వాత ఇంకా మన ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరూ పరుగులు తీస్తుంటే ఆ క్లోజప్లో అవన్నీ టైట్ ఫిట్లు బిగుతైన దుస్తులతో వాళ్ళందరూ కనబడుతుంటే చాలా ఎరోటిక్గా చాలా సెక్సీగా అనిపించారు హీరోయిన్లు వాళ్ళ అమ్మాయిలందరూ కూడా. ఎవరు? ప్లేయర్స్ అందరు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అట్లాగే ఈ అమ్మాయి నిండైన వక్షద్వయంతో చాలా అద్భుతంగా ఈ సినిమాలో కన్నుల విందుగా కనిపించింది జాహ్నవి కపూర్. ఇక నటన పరంగా కూడా ఆమె బాగా రాటుదేలి కనిపించింది. ఆ తర్వాత ఈమెలో ఉన్న టాలెంట్ గమనించి నువ్వు క్రికెటర్ కావాలంటే నేను డాక్టర్ని, నేను క్రికెటర్ని ఎలా అవుతాను అంటే, లేదు లేదు నువ్వు డాక్టర్ కాదు, నువ్వు క్రికెటర్ కావాలా అంటే, చిన్నప్పుడు నాకు క్రికెటర్ కావాలని ఉండేది కానీ నాకు మా తండ్రి చదువుకోమని చెప్పి డాక్టర్ని చేసినంటే, ఈతను చిన్నప్పుడు గల్లీలో ఆడిన క్రికెట్ చూపిస్తారు, ఆ అమ్మాయి ఆడింది చూపిస్తారు, కాకపోతే నీకు భర్తగా నేను సపోర్ట్ చేస్తానని ఇతను కోచ్గా నిలబడి ఆ అమ్మాయికి బాస్గా నిలబడి ఆమెని క్రికెటర్ని చేసి ఒక స్టార్ క్రికెటర్గా నిలబెడతాడు. ఆ తర్వాత ఆరాధన లాంటి సినిమాల్లో లాగా ఇతనికి ఒక అహము నిలబడుతుంది. రాజా సినిమాలో గుర్తుపెట్టుకున్నట్టు ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పదు ఇతని గురించి. అందులో లాస్ట్ సన్నివేశం రాజా సినిమాలో అద్భుతంగా ఉంటుంది. ముప్పల్ నుంచి డైరెక్షన్లో వచ్చిన రాజా సినిమాలో ఆ క్లైమాక్స్లో అతని పాదాల చెంతకే నేను చేరుతాను అని చెప్పేసి మన సౌందర్య చెప్పినప్పుడు ఆ వెంకటేష్ వణుకుతూ వస్తున్నటువంటి సన్నివేశం ఎప్పుడు మర్చిపోలేదు. మన కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ సన్నివేశం చూస్తే, అంత అద్భుతంగా ఉంటుంది. అట్లాంటిది ఇతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇంటర్వ్యూలో ఇతని పేరు చెప్పారు, రేడియో ఇంటర్వ్యూలకు టైం ఇవ్వదు అమ్మాయి. సో ఆమె స్టార్గా ఎదుగుతూ లాస్ట్ చివరాకరణ భారత క్రికెట్లో ఆమె చోటు సంపాదించుకునే వైనం దాకా ఆమె యొక్క కెరీర్ చూపిస్తారు. కానీ ఈ మధ్యలో ఇతను అసూయతోటి భార్య మీద ఆశ్చర్యం పెంచుకుంటాడు. ఎందుకంటే నువ్వు నాకు ఇంటర్వ్యూకి ఆమె ఆ ఫైనల్స్లో వరుసగా 3 సార్లు ఆమె కరెక్ట్ పర్ఫార్మెన్స్ సరిగా లేక క్యాజువల్తో అవుట్ అయిపోతే ఆమె యాక్చువల్లీ ఏంటంటే సిక్స్ల స్పెషలిస్ట్ మహీందర్ ధోని లాగా మహిళ అక్కడ కూడా మహి చూపించారు. 3 మహిళలు అనమాట. ఒక మహి ఏమో మహేందర్ భర్త కాగా, ఇంకొక మహి ఏమో మహిమ కాగా, ఇంకొక మహేందర్ ధోని అనమాట. ధోని లాగా కవర్ షాట్స్ అవన్నీ కొట్టి మహేందర్ ఏదైతే కొడతారో ఆ ప్రకారంగా ఈ అమ్మాయి పేరు తెచ్చుకుంటే సెలక్షన్స్ చేసిన వాళ్ళు ముందు యాక్చువల్లీ ఈ అమ్మాయి అవుట్ అయిపోతే వద్దనుకున్నా కూడా ఎందుకో సెలెక్టర్స్కి ఆమె నచ్చి ఇంత బాగా ఆడింది, ఈమెకు అవకాశం ఇద్దామంటే ఈమెకు పరిపూర్ణమైన క్రికెటర్ కాదు, పరిపూర్ణ క్రికెటర్ ఎవరు రారు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా తయారు చేసుకుందాం అని సెలెక్టర్ చాలా పెద్ద మనసు చూపించి ఆ అమ్మాయిని గెలుచుకున్నటువంటి ఇది. బయట వీళ్ళు నిలబడి ఉంటారు, లోపలికి సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి తన పేరు ఇంటర్వ్యూలు చెప్పలేదంటే ఎడిట్ అయిపోయింది, నువ్వు చెప్పాను నీ గురించి అని చెప్పినా కూడా ఇతను వినిపించుకోడు. సో ఈ నేపథ్యంలో అతను మత్సర్యంతో బాధపడుతుంటే తల్లికి చెప్పుకుంటాడు బాధని. తల్లి అంటుంది, మీ అన్న సక్సెస్ అనుకుంటున్నావు, మీ అన్న కూడా ఫెయిల్యూర్గా బాధపడుతున్నాడు, ఇది బాధ నువ్వు పెట్టుకోవద్దు. అట్లాంటి ఒక ప్రతి తల్లి కుటుంబానికి ఎంతో చేస్తుంది, రిటర్న్ బ్యాక్ ఎప్పుడు తల్లి ఆశించదు, ఈ స్వార్థం అనేది వదిలిపెట్టు, నువ్వు బాధపడకు ఎవరి గురించి, ఆ అమ్మాయి ఎదిగితే నీ భార్యనే కదా అని చెప్పేసి ఎన్నో రకాలుగా నచ్చజెప్పి చూస్తుంది. కానీ ఇతను మనసు ఒప్పుకోదు. తర్వాత ఇక ఆమె తోటి చిరుబరలాడుతుంటే ఈ అమ్మాయి ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ కోల్పోతుంది ఆట మీద. తన భర్త తన గురించి బాధపడుతున్నాడు అన్న దాన్నే ఆమెకు బాధపడుతూ ఇంకా ఆమె అందులో కెరీర్లో దెబ్బతింటుంటే ఇక ఫైనల్లో నువ్వు గెలవడం కష్టం అన్న టైంలో చివరాకరు వస్తే కూడా ఇతన్ని తీర్కరించుకుంటుంది. ఇక నీ ప్రాక్టీస్ వద్దు, నాకు ఏదో ఎందుకంటే కోచ్గా నిలబడతాడు. నీ దగ్గర ఎవరు కోచింగ్ తీసుకుంటారంటే ఈమె వచ్చి నిలబడుతుంది డాక్టర్ దగ్గర చేసేది ఆమె. ఎందుకంటే అక్కడ కూడా ఆమెకు అన్యమనస్కంగా ఉంటే అతను డాక్టర్ తిట్టి పంపిస్తాడు, నీకు ఏది కావాలనో చేసుకో అంటే. తండ్రి కూడా ఆశ్చర్యపోతాడు, లేదు నేను నిలబడతానని చెప్పేసి. తండ్రి అంటే మామ తిట్టినా కూడా ఇతను అమ్మాయిని ముందు క్రికెటర్గా నిలబెట్టిన ఆ తర్వాత మాత్సర్యంతో బాధపడి ఆ తర్వాత తన తప్పును తెలుసుకొని ఆ అమ్మాయిని అద్భుతమైన క్రికెటర్గా, ఇండియన్ క్రికెటర్గా నిలబెట్టిన తర్వాత అప్పుడు ఆమె స్టేజ్ మీద లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్తుంది, నేను ఏదైనా ఉన్నానంటే అది కేవలం నా భర్త కారణం, అతని వల్లనే నేను ఇది ఉన్నానంటే అతను సంతృప్తిగా ఉండడం ఇది. అంతకుముందు శ్రీకాంత్ ఆయా సబ్కో అందరూ అదే మన వెలుగు చూపించే వ్యక్తిగా వచ్చాడు అన్న క్యాప్షన్తో వచ్చినటువంటి హిందీ సినిమా శ్రీకాంత్తో అద్భుతమైన నటన ప్రదర్శించిన రాజ్ కుమార్ రావు మరోసారి హీరోగా విజృంభించిన అద్భుతంగా నటించినటువంటి సినిమా. ఈసారి సర్ప్రైజింగ్ ఏంటంటే జాహ్నవి కపూర్ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిందంటే, అట్లాగే కుముద్ మిశ్రా, వీళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్స్లకి సినిమా చూడాల్సిందే, అంత అద్భుతంగా తీశారు. ఎమోషన్స్ బాగున్నాయి. కథా కథనాల్లో చిన్న పాత సినిమాల్లో పాయింట్లు, అప్పుడు హీరోయిన్గా ఎదిగినటువంటి ఒక ఆమె తర్వాత తనని భర్తను మర్చిపోయింది అనేటువంటి పాయింట్లతో 2-3 సినిమాలు వచ్చాయి అప్పట్లో. కళాకారిణిగా ఎదిగి ఆ తర్వాత తను మర్చిపోయాను, రంగీలలో కూడా చూపించారు అటువంటి ఎమోషన్సే. కానీ ఇందులో వేరే థ్రెడ్ తీసుకున్నారు, క్రికెటర్గా తీసుకున్నారు. ఓవరాల్గా ఏంటంటే మంచి క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా టైట్ ఫిట్లతో పిడుదల మనం కవర్ డ్రైల్ కొట్టినప్పుడు ఆ షాట్లు కొట్టినప్పుడు
పెట్టినప్పుడు కింద కూర్చొని ఆ అమ్మాయి శరీరం మొత్తం అతుకున్నటువంటి ఆ బట్టలు అవి బాగా అలరించే విధంగా మనకు కెమెరామెన్ చూపించాడు. అట్లాగే ఆమెకు ఊహించినంత పెద్ద పక్ష సంపదతో ఆమె ఉండడం చాలా అద్భుతంగా మనకు కనబడ్డది స్క్రీన్ మీద జాన్వీ కపూర్. ఆమెనే ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా నిలబడింది. అట్లాగే నటన విషయంలో మళ్ళీ ఇందాక చెప్పినట్టు కుముద్ మిశ్రా నంబర్ 1 కాగా సెకండ్ రాజ్ కుమార్ రావు, థర్డ్ జాన్వీ కపూర్ ఈ సినిమాకి వస్తారు. అట్లాగే తల్లి పాత్ర చేసిన ఆమె కూడా చాలా అద్భుతంగా చేసిన పాత హీరోయిన్. సో వాళ్ళందరూ కూడా జరీనా వాహిబ్ వీళ్ళందరూ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి సినిమాని ప్రామాణికమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి దర్శకుడు మరియు రచయిత అయినటువంటి శరణ్ శర్మ కూడా సహకరించాడు సినిమా విజయంలో. ఇక జాన్వీ కపూర్ ఫిట్ టైట్లతో ప్లేయర్గా ఆమె అందాలు ఎగిసెగిసి పడుతుంటే వచ్చేటువంటి ఆనందం, తర్వాత సినిమాలో ఉండేటువంటి ఉద్వేగం, ఆ సినిమాలో ఉన్న కంటెంటు, ఆ తర్వాత భావోద్వేగాలు ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లుగా మారి ఈ సినిమాను మంచి దశకు తీసుకెళ్ళాయి. ఒక దశలో కోపంకి వచ్చేసి అతను ఏం చేస్తారంటే బాల్ ఇంకా గట్టిగా విసురు అంటే కావాలని తలకి తగిలేలాగా కొడతాడు. ఆమె దెబ్బ అలా తగులుతుంది. ఆ మీద ఒక 5 హెల్మెట్ ఉన్నా కూడా ఆ హెల్మెట్ తీసేసి అలా కూర్చుండిపోతుంది. ఆ తర్వాత అదే షాటు క్రికెట్ గ్రౌండ్లో కూడా ఆమెకు తగులుతుంది. అదే ప్లేస్లో కింద పడిపోతుంది. ఆమె చెక్ చేస్తుంటే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఎలా ఆడాలో అమ్మాయికి సూచనలు ఇస్తుంటే అక్కడున్న కోచ్ వచ్చేసి మొదటి నుంచి ప్రామాణికంగా భర్తను 2-in-1 కోచ్ నేనే అని చెప్పేకున్న ఇతనికి నేను కోచ్ని నువ్వెవరు అని అడుగుతాడు, బాధపడతాడు. అయినా సరే ఎలా కొట్టాలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే లాస్ట్ చివరో ఇప్పటిదాకా నేను చెప్పింది ఆ కోచ్ చెప్పింది అంటే మొదటి కోచ్ నేను భర్త కోచ్ అయినా నేను చెప్పింది, ఇప్పుడు తర్వాత కోచ్ అయినా ఆ కోచ్ చెప్పింది ఆలోచిస్తున్నావు, కానీ అసలు నీ మనసుకి ఏది అనిపిస్తుందో అదే ఆడు అంటాడు. ఆ క్లైమాక్స్ షాట్ కొడితే ధోనిలాగా హెలికాప్టర్ షాట్ లాగా కొడితే ఆ ధోని మార్క్ షాట్ తోటి ఆటను గెలిపించేస్తుంది ఆమె. చివరి బంతిలో ఒక బంతికి 4 రన్లు కావాల్సిన దానికి 6 కొట్టేస్తుంది, 2 రన్లు కావాల్సిన దానికి 6 కొట్టేస్తుంది. యాక్చువల్లీ జస్ట్ అలా కొట్టి వదిలిపెట్టమంటాడు కోచ్. కానీ ఇతను ఏం చెప్పాడు, నీ మనసుకి ఏదనిపిస్తుందో అదే ఆడంటాడు. అలాగే ఆడుతుంది, సక్సెస్ అవుతుంది. సో అప్పుడు భావోద్వేగాలతోటి ఆ తర్వాత ఆనందంతో మొత్తానికి క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యి ఇండియాకి ఈమె సెలెక్ట్ అయిన తర్వాత భర్తకి ఏం చూపిస్తుందంటే వీపీ వెనకాల ఉన్న మహి అని చూపిస్తుంది. మహి అంటే ఎవరు, అటు మహిమ అని ఈమె, మహేంద్ర అని అతను. నేను యాక్చువల్లీ ఇట్లాంటి ప్రయోగం చేశాను, మధు అని చెప్పి. మాధవి అని హీరోయిన్ పేరు మధు అని పిలుస్తారు, మాధవ్ అని హీరో పేరుని మధు అని పిలుస్తారు. మధు అని ఒక పిక్చర్ అప్పట్లో ప్రయోగం చేశాను. సో అది ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఈ మహిమ అనే పేరుని మై అని చూపించి నిన్ను నా ఈపులో దాచుకున్నాను అన్న అర్థంతో, నిన్ను బుద్ధ భాగంలో పెట్టుకున్నాను అనే అర్థంలో ఒక మంచి మీనింగ్ తోటి ఆ మహి అనేటువంటి అది పేరున్నది చూపిస్తుంది. ఇక్కడ ఇండియన్ క్రికెటర్గా ఆమె రాణించే దశకి ఆమె వెళ్ళి స్టార్ స్టేటస్కి వెళ్ళిపోతుంది. అందరూ ఆమెతో ఫోటోలు అవి దిగుతుంటే ముందు అసూయపడ్డ ఇతను తర్వాత గర్వపడతాడు. ఆ తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే తన షాపులో ఫోటోలు పెట్టుకుంటాడు కొడుకు కోరుకున్నట్టు. కానీ ఈసారి కొడుకుతో దిగిన ఫోటోలు కాదు, కొడుకును చిన్నప్పుడు ఆడించిన ఫోటోలు పెట్టుకుంటాడు. అది కుముద్ మిశ్రా చేసినటువంటి ఆ సంతోషంతో చాలా ఆనందపడి లాస్ట్గా తమ కోడలు ఇండియన్ క్రికెటర్ అయిన తర్వాత, అంటే ఒక క్రికెటర్ ఫెయిల్ అయిన తర్వాత కోచ్గా సక్సెస్ అయ్యి భార్యని క్రికెటర్గా ఏ రకంగా రూపాంతరం చెందేలాగా చేశాడు అన్న కథతో ఒక మంచి అంశంతో శరణ్ శర్మ ఈ సినిమాను తీశాడు. ఈ సినిమాకు నేను ఇస్తున్న రేటింగ్ 3.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్